హాయ్ అందరికీ నమస్తే. మేమైతే ఇప్పుడు కరంగలి మాల తీసుకున్నాక దిండిగల్ నుంచి వెళ్ళి మధురై పోతున్నాం. మధురై నుంచి వెళ్ళి మళ్ళీ మధుర మీనాక్షమ్మ టెంపుల్కి పోవాలంటే మళ్ళీ ఒక బస్ చేంజ్ కావాలి. ఇక బస్ ఎక్కినాం పోతున్నాం మధురై నుండి. ఇక్కడ ఎక్కడ చూసినా అరిటాకులే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అందరూ చూడండి, మనంగా అక్కడ ఇస్తరాకులు ఎట్లా వాడుకుంటామో ఇక్కడ అందరూ అరిటాకులే వాడతారు. ఇక అక్కడ బస్సు దిగి నడుచుకుంటూ పోతున్నాం. ఎదురుగా కనిపిస్తుంది ఆ గోపురం, అదే మధుర మీనాక్షమ్మ గోపురం. ఇక నడుచుకుంటూ పోతున్నాం మెల్లగా. ఇక మామనైతే బ్యాగులు మోస్తానికి ఇబ్బంది పడుతుండే పాపం. ఎటు చూసినా షాపులు మాత్రం మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీనాక్షమ్మ టెంపుల్ ముందటనే ఉన్నాం. లోపల మాత్రం వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. నాకైతే మస్తు నచ్చింది. లోపల ఏకదమ్ ఉంది. మన అర్జున్ సినిమా చూసే ఉంటారుగా మీరు, మహేష్ బాబు సినిమా, అందులో ఉంటుంది కదా కోనేరు సీన్. అవి మాత్రం హైలైట్ ఉన్నాయి. లైవ్లో చూస్తే మాత్రం మస్తు అనిపించింది నాకైతే. లోపలి మాత్రం ఏం అలవ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇయర్ బడ్స్ కానీ, పవర్ బ్యాంక్ కానీ, మొబైల్ కానీ. లోపల మాత్రం ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో తీసుకోలేదు, కానీ లోపల మాత్రం వేరే లెవెల్. ఇక లోపలికి వెళ్ళి బయటికి రాగానే స్వామివారిని ఊరేగింపు చేస్తారు. మన గజరాజు దర్శనం కూడా అయింది. గజరాజుని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. నాకైతే నేను తిరిగిందా అన్నిట్లాగంటే నాకు మీనాక్షమ్మ టెంపుల్ బాగా నచ్చింది, మంచి అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎవరన్నా ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు ఉంటే పక్కా విజిట్ చేయరు, మస్తు అనిపిస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అండ్ ఇక స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాం, మంచి అనిపించింది. మంచి ఊరేగింపు చేస్తారు ఇక్కడ అందరూ. ఇక ఇప్పుడైతే ఎక్కడన్నా హోటల్కి వెళ్ళి తినాలి, ఆకలి అవుతుంది బాగా. తిన్నాక మళ్ళీ నైట్ మాకు 9:30కి రామేశ్వరం బస్సు ఉంది, బస్సుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.